నమస్తే తెలుగడ్డ ప్రేక్షకులకు స్వాగతం. మొత్తం మీద పార్లమెంటరీ ఎన్నికల తొలి దఫా ఓటింగ్ దగ్గర పడింది. ఏప్రిల్ 19వ తారీఖున దాదాపు 21 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 స్థానాల్లో ఎన్నికలు జరగబోతాయి. ఈ 102 స్థానాల్లో ప్రధానంగా చెప్పుకోదగినటువంటి రాష్ట్రాలు తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రం కాబట్టి ప్రతి దశలోనూ ఎన్నికలు జరుగుతాయి ఆ రాష్ట్రంలో. కానీ ఈసారి తొలి దఫా ఎన్నికలు 8 స్థానాల్లో ఉత్తరప్రదేశ్లో జరగబోతా ఉన్నాయి. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రంలో మొత్తం 39 పార్లమెంటరీ నియోజకవర్గాల్లోనూ ఒకే రోజు ఎన్నికలు ఒకటే ఫేజ్లో కంప్లీట్ చేస్తారు. అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా 2, 3 నుంచి 4, 5 దశల వరకు ఎన్నికలు తీసుకెళ్లినటువంటి కేంద్ర ప్రభుత్వం అంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ తర్వాత హైయెస్ట్ పార్లమెంటరీ సీట్లు ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడు. మరి ఆ రాష్ట్రాలన్నింటికేమో బీజేపీ అగ్రనాయకత్వం ప్రచార అవసరాలకు అనుగుణంగా డిఫరెంట్ ఫేజెస్లో ఎన్నికలు పెట్టారు. ఒక తమిళనాడులో మాత్రం ఒక ఫేజ్లోనే ఎన్నికలు ముగించేస్తారు. ఇప్పటి వరకు తమిళనాడు పార్లమెంట్ ఎన్నికల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ బీజేపీ ఒంటరిగా పోటీ చేయలేదు. 2024 పార్లమెంట్ ఎన్నికలు మొట్టమొదటిసారి అటువంటి ప్రయోగం చేయబోతుంది. 1998 నుంచి 2019 వరకు పలువురు తమిళనాడు చెందినటువంటి పార్లమెంటేరియన్స్ కేంద్రంలో మంత్రివర్గాల్లో పనిచేశారు. అయితే సంకీర్ణ రాజకీయాల్లో భాగంగా పనిచేశారు. 1998లో మనం తెలిసిందే, వాజ్పేయి గారి ప్రభుత్వానికి జయలలిత మద్దతు ఇచ్చింది. 99 పార్లమెంట్ ఎన్నికల్లో అప్పటికి అక్కడ రాష్ట్రంలో అధికారం మారిపోయింది, డిఎంకే అధికారానికి వచ్చింది. సో టీఆర్ బాలు వీళ్ళందరూ డిఎంకే మంత్రులు, డిఎంకే తరఫున ఉన్నటువంటి ఎంపీలు వాజ్పేయి గారి ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు. 2004 వచ్చేటప్పటికి డిఎంకే గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో బీజేపీ తోటి పొత్తుని తెగదెంపులు చేసుకుంది. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ, ఏఐడిఎంకే పొత్తు పెట్టుకొని పోటీ చేశాయి. 2019 ఎన్నికల్లో దాదాపు 5 స్థానాల్లో ఆ పొత్తులో భాగంగా 5 స్థానాల్లో పోటీ జరిగింది. ఈసారి మాత్రం మొత్తం 21 స్థానాల్లో స్వతంత్రంగా బీజేపీ పోటీ చేస్తుంది. రాజకీయ పరిశీలకులకి ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే మిగతా అన్ని రాష్ట్రాల్లో లాగా ఏదో మైనారిటీ వ్యతిరేకతని విద్వేషాన్ని రెచ్చగొట్టడం, లేదంటే మత రాజకీయాలు పెద్దపేట వేయడం, ఇటువంటి ప్రయోగాలు తమిళనాడులో చెల్లవు. జాతీయాభిమానం, భాషాభిమానం బలంగా ఉన్నటువంటి రాష్ట్రం. అందుకని కచితీవు దీవిని ఏదో ఇందిరాగాంధీ గవర్నమెంట్ శ్రీలంక కూడా గొప్ప చెప్పేసింది అని చెప్పి తమిళ జాతీయత ఆ భాగం కూడా మందే అని ఓ తమిళ జాతీయత వాదాన్ని తెర మీద తీసుకురావడం కోసం బీజేపీ ఆ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కానీ, మొన్నటి వరకు తెలంగాణలో గవర్నర్గా పనిచేసినటువంటి తమిళసై కానీ వీళ్ళందరూ గెలిపినటువంటి స్థానాల్లో పోటీ చేస్తూ ఉన్నారు. కావాలని ఎన్నికలకు ముందు మరి కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్ళు భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ గారికి కానీ, అమిత్ షా గారికి కానీ, రాజ్నాథ్ సింగ్ గారికి కానీ ఆ కచతీవుకు సంబంధించినటువంటి నిజమైనటువంటి వివాదం ఉండుంటే ఈ 10 ఏళ్లలో దాని గురించి ఎందుకు ఆలోచించలేదు? ఓ పరిష్కారాన్ని తీసుకురావడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు? 2024లో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే కచతీవు సంస్థ తెర మీదకి ఎందుకు వచ్చింది? కనీసం బీజేపీ ఎంపీలు కానీ, ఎమ్మెల్యే మంత్రులు కానీ పార్లమెంట్లో ఒకసారైనా ఈ అంశాన్ని లేవనెత్తారా? లేదు కదా. ఎక్కడైనా సరే తెలంగాణ బీజేపీకి ఎమోషనల్ ఇష్యూస్ కావాలి. వాస్తవికంగా బీజేపీ తాను ఏమి సాధించింది, ఏ రాష్ట్రానికి ఎన్ని లక్షల వేల కోట్ల రూపాయల పెట్టుబడులు సమీకరించి పెట్టింది, ఎన్ని లక్షల వేల కోట్ల రూపాయలు పన్నుల్లో వాటా ఇచ్చింది, ఆ మేరకు ఆయా రాష్ట్రాల్లో ఏ పథకాలు అమలు జరుగుతూ ఉన్నాయి, వాటిని చూసి నాకు ఓటేంటి చెప్పే పరిస్థితి ఎక్కడా లేదు. ఇంతకు ముందే జస్ట్ లైవ్ నడుస్తోంది. కులు హిమాచల్ రాష్ట్రంలో కులు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నటువంటి అభ్యర్థి మాకంటూ స్వతంత్రమైనటువంటి అస్తిత్వం ఏమి లేదు, మేము కేవలం మోడీ గారికి 10 రూపాయలు మాత్రమే, అంతా మోడీ సర్వాంతర్యామి అని చెప్తా ఉన్నాం. అంటే ఏ ఒక్క పార్లమెంట్లో ఏ ఒక్క ఎంపీకి, ఏ ఒక్క మోడీ గారి ప్రభుత్వంలో మంత్రి బహుశా
ఆయన అమిత్ షా గారికి తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి ఒక స్వతంత్రమైనటువంటి అవగాహన, ఆలోచన, విధాన రూపకల్పన సామర్థ్యం ఉన్న దాఖలా మనకి ఎక్కడ కనపడదు ఈ 10 ఏళ్ల కాలంలో. ఏ కీలకమైనటువంటి ప్రశ్నల్లోనూ వాళ్ళు సరైనటువంటి సమాధానం ఇచ్చిన సందర్భం కూడా లేదు. ప్రధానమంత్రి కార్యాలయానికి సంబంధించి దాదాపు పైగా ప్రశ్నలు పెండింగ్లో ఉన్నాయి పార్లమెంట్లో. సో అటువంటి విషయాలు పక్కన పెట్టి కేవలం ఎమోషనల్ రాజకీయాల ఆధారంగా తమిళనాడులో అరంగేట్రం కోసం ఒంటరి పోటీ ద్వారా తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఇది ఇంతవరకే కాదు, దాదాపుగా జయలలిత మరణం తర్వాత శశికళ జయలలిత స్థానాన్ని తీసుకొని పార్టీ నడిపిస్తుంది అని ఒక చర్చ కొంతకాలం జరిగింది. సరే, ఆవిడని నాటకీయంగా అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం, ఆ తర్వాత ఆవిడ కంప్లీట్గా రాజకీయ రంగం నుంచి కనుమరుగైపోవడం మనం చూసాం. సో ఒక రకమైనటువంటి ఏఐడిఎంకే శ్రేణులు నాయకత్వం లేనటువంటి పార్టీ యంత్రాంగం శ్రేణుల కింద మిగిలిపోయాయి. సో గ్రాడ్యువల్గా వాళ్ళందరినీ తన పరిధిలోకి ముడుచుకొని తాను నంబర్ 2 పార్టీగా రాష్ట్రంలో ఎదగాలి అన్న కోరిక బలంగా ఉండబట్టే బీజేపీ ఈరోజు తమిళనాడులో జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో ఒంటరి పోటీకి దిగింది అనేది మనకు అర్థమవుతూ ఉంది. దాదాపు తమిళనాడులో గత జనవరి నుంచి ఇప్పటి వరకు 12-15 సార్లు ప్రధానమంత్రి గారు వెళ్ళొచ్చారు. వెళ్ళిన ప్రతిసారి 25,000 మంది పోలీసులు, 30,000 మంది పోలీసులు, ఒక్కొక్క గుడికి వెళ్తే అక్కడ 5,000 మంది పోలీసులు. ఒక గురువాయూర్ టెంపుల్కి వెళ్తే 18 గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయింది, 10 కిలోమీటర్లు నిడివి. ప్రధానమంత్రి గారు మరి గురువాయూర్ టెంపుల్లో 18 గంటల పాటు ఏం చేశారు, అందరూ ఎంతమందికి అసౌకర్యం ఎందుకు కల్పించారో మనకైతే అర్థం కాదు. సో మొత్తం ఈ నెలన్నర జనవరి 20వ తారీఖు నుంచి మొన్నటి వరకు కూడా తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధానమైన దేవాలయాలన్నింటినీ మోడీ గారు చుట్టపెట్టేశారు. సో ఎడిరిగినా కూడా మళ్ళీ రాజకీయం మతం దగ్గరకు వచ్చేసి అవుతుంది బీజేపీ విషయంలో. మరి ఈ ప్రయోగాన్ని తమిళనాడు ఓటర్లు ఏ మేరకు ఆదరిస్తారు, ఆహ్వానిస్తారు చూద్దాం.